మీడియా ప్రభుత్వం కంట్రోల్లోకి వచ్చింది కాబట్టి ప్రభుత్వం చెప్పే తప్పుడు ప్రచారాలని పాకిస్తాన్ మీడియా కూడా ప్రచారం చేస్తుంది. బట్ భారతదేశం మీడియా బాధ్యతాయుతంగా స్పందిస్తుంది. ప్రభుత్వం ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో పాటు పబ్లిక్ దగ్గరికి వెళ్ళి నిజాలు చెప్తోంది. అయితే పాకిస్తాన్లో నెటిజన్స్ మాత్రం భారతదేశానికి సంబంధించిన 5 రఫేల్స్ కూల్చామంటే ఆధారాలు అడిగారు. వాళ్ళు చూపించిన ఫోటోలు తప్పని తేల్చారు. ఎక్కడో జరిగిన వాటిని ఇక్కడ అన్నటువంటి. అట్లాగే భారతదేశంలో ఆ బేసులు ధ్వంసం చేసాం, ఈ బేసులు ధ్వంసం చేసామన్న దానికి కూడా పాకిస్తాన్లో మా కళ్ళెదురుగుండా మన బేస్ ధ్వంసమైంది, మా ఇంటి ఎదురుగుండానే వచ్చి పడింది. అదే సందర్భంలో వాళ్ళు సైన్యాన్నే టార్గెట్ చేస్తున్నారు, నేవీనే టార్గెట్ చేస్తున్నారు, ఎయిర్ ఫోర్స్నే టార్గెట్ చేస్తున్నారు. మన వాళ్ళు వెళ్ళి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల మీదకి వెళ్తున్నారు. ఇది ఎంతవరకు రైట్ అంటూ వాళ్ళు ఒక వర్గం క్వశ్చన్ చేస్తుంది. వాళ్ళందరూ ఇమ్రాన్ ఖాన్ వర్గం అని, యాంటీ నేషనల్స్ అని అక్కడ ప్రచారం ప్రారంభమైంది.